సార్ రాడ్ దింపుతారా బూత్ పాటలు ఫంక్షన్ ఏంటి ఇలా అసహ్యంగా చర్చించడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే ఇలా ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితి. నిన్న నేనేదో మామూలుగా చూస్తుంటే సడన్లీ షాక్డ్ అనమాట. అంటే ఏదో అంటున్నారని దాన్ని ఓపెన్ చేసేసరికి అటు పాడుతున్నాడు, చాలా అసహ్యంగా పాడుతున్నాడు. వాళ్ళ మ్యూజిక్ చాలా ఊపులు, అక్కడ చప్పట్లు కొడుతున్నారు. ఇది చిన్నది రాడ్ది, ఇంకా పచ్చి వాస్తవంగా బూతులు మాట్లాడే పాట. పగల కొడతాను, ఇంకోటి చేస్తాను, ఒకటి కాదు. అంటే నేనేదో బూతులు అంటే అపవిత్రము అది చెప్పట్లే. అసలు ఏంటి ఈ కార్యక్రమం ఏంటి? అసహ్యంగా రాడ్ దింపడం జంతువులు కూడా దింపదే. అదేం పెద్ద ఘనకార్యం కాదు. కొంతమంది ఏదో బూతులు ఇంగ్లీష్ పదాలు వాడితే మన సోషల్ మీడియాలో కూడా చాలామంది పెట్టేస్తుంటారు. ఈ రాడ్ చాలా జుగుప్సాకరమైనటువంటి మనుషుల భాషలో మాట్లాడరు. మనుషులు మాట్లాడే తీరు, చేసే తీరుకు ఒక పద్ధతి ఉంది. అది కూడా కాకుండా ఒక సినిమా ప్రమోషన్ కోసమని అక్కడ మహిళలు అందరూ ఉన్నటువంటి చోట పిల్లలు ఉన్నారు. చంద్రహాస్ అతని పేరు. బరాబర్ ప్రేమిస్తాం, బరాబర్ బూతులు పాడతాం, బరాబర్ గలీజ్గా వ్యవహరిస్తాం, బరాబర్ రెచ్చగొడతాం, బరాబర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం, పాటలు పాడతాం. ఏంటి సార్ ఇది బరాబర్? సో బరాబర్ ప్రజలైతే ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండిస్తారు, అసహించుకుంటారు. దీనికి ఇంకా అదనమే ఎక్స్టెన్షన్ ఏమంటే ఇది వరకు సినిమాలో చేశాడు, అది కూడా పెద్దగా ఇది వచ్చింది. సరే, యువకుడు ఉత్సాహంగా చెరుగ్గా ఉంటాడు. దీన్ని బట్టి ఇప్పటికే ఈయనకి యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టారు. వేరే యాటిట్యూడ్లు ఏమైనా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఈ బూతిట్యూడ్ ఏంటిది? బూతిట్యూడ్ మటుకు చాలా పొరపాటు. దీంట్లో ఇంకో సీనియర్ నటుడు ఉన్నాడు. అప్పుడు ఒక దశలో శివ దశలో యూత్కి అతను చాలా ఇదిగా ఉండేవాడు. ఉదాహరణకు డిఫరెంట్ పిక్చర్స్ తీస్తాడు. చక్రవర్తి అక్కడ ఉన్నాడు. ఆయన పక్కనేమో జయంత్ సి పర్జా అని దర్శకుడు, ఆయన మంచి సినిమాలే కొన్ని తీశాడు ఇట్లాంటివి. ఆయన ఉన్నాడు. అతను పాడుతుంటే ఆయనేమో కళ్ళు మూసుకున్నాడు, భరించలేకుండా కళ్ళు మూసుకున్నాడు. అది చూడడం వల్లే నేను ఇవన్నీ తెలుసుకున్నా. కళ్ళు మూసుకున్నాడు అనేది అక్కడ తెలుస్తుంది. ఈయన మటుకు ఉత్సాహంగానే ఉన్నాడు. వెనక ఎవరో తెలుగు రాని అమ్మాయి అన్నట్టుగా ఉంది. వాళ్ళు కూడా కొంత రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక పొద్దు నుంచి ఒకటేమో అతను పాడడం, ఒకటైతే వీళ్ళు తర్వాత వేదిక మీద మాట్లాడారు. ఇతను కానీ ఇంకొక యాక్టర్ కూడా ఉన్నాడు, ఈటీవీలో ఉండి బయటకు వచ్చి వివాదంలో ఉన్నాయి. నేను అందరి పేర్లు నాకు ఎవరి మీద నాకేం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అక్కడ బాగా అబ్బో అది ఇది అన్నారు, మెచ్చుకుంటూనే మాట్లాడారు. అక్కడ ఇదో పెద్ద తప్పు. అంటే నేను రెండు విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ఒకటి, ట్రైలేజ్ చూద్దాము, చలామణి అయితే గలీజ్, ఇది ఇంకా అంతకంతకు డోస్ పెంచుకుంటూ పోవచ్చు అనే ఒక మనస్తత్వం, వెకిలి మనస్తత్వం ఈ రంగంలో పెరుగుతోంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మొన్న చాలా పేరున్నటువంటి సంస్థకు సంబంధించిన వాళ్ళు తీసిన దీంట్లో కూడా ఎపిసోడ్స్లో కూడా భరించలేని స్థాయిలో బూతులు ఉన్నాయని చాలా వచ్చింది. అదేమో రోజు కనపడదు కాబట్టి ఇదేమో యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఇంకా వీళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే, నేను చక్రవర్తి అది కూడా చెప్పాలి కదా మనం. నాకు తెలీదు, నేను పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఏదో దీంట్లో ఉన్నాను. జేడి చక్రవర్తి ఆ మాటలు అవి నేను వినలేదు. ఆమె కూడా తెలుగు రాక ఎట్లా అయింది. నేను ఎట్టి పరిస్థితుల్లో బూతులను ప్రోత్సహించాను, బూతులు మాట్లాడొద్దని ఒక దర్శకుడిని కొట్టాను. బహుశా ఆ దర్శకుడు పలానా అయినా ఉండాలి, ఆయన పేరు చెప్పినప్పుడు మనం చెప్పకూడదు అని ఆయన చెప్తున్నాడు. అవన్నీ నిజమే కానీ జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వచ్చినప్పుడు ఈ స్థాయిలో ఇంతవరకు వినలేదు నేను. అంటే ఇంకా బూతులు పరాకాష్ఠకు చేరినటువంటి ఒక పరిస్థితి. ఇది అయిన తర్వాత మామూలుగా ఉన్నాయి ఇప్పటికి కూడా అవి, మరీ పచ్చిగా ఉండేవి ఏదో అట్లా తీశారు. కానీ అంటే ఇది ఒక ప్రచారానికి ఇది ఒక ఎత్తుగడగా వాడుతున్నారా? ఇది కూడా ఒక ఇదిగా ఉంది. మొన్న కూడా ఒక వివాదం అయింది. ఆ తర్వాత చూస్తే ఆ సినిమా బాగానే ఉంది వాస్తవంగా అని అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి బూతుల ద్వారా, వెకిలి మాటల ద్వారా సార్ మనుషులకు శృంగారం ఉంటుంది. అదేమి పెద్ద ఇప్పుడు ఎవడో వచ్చి కనిపెట్టి దానికోసం శృంగారం వేరు, ఈ వెకిలిగా జుగుప్సగా ఏదో ఒక సైడ్ హీరోయిజం లాగా చేయటం మంచిది కాదు ఎంత మాత్రం కూడా. నిజంగా ఈ స్థాయిలో పాడతారు వేదిక మీద, అది ప్రసారం అవుతుంది, దాని మీద చర్చ జరుగుతుందని ఎవరు ఊహించుంటారు సార్.